అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే ఉందండి. సో అప్డేట్ ఏంటో చూసేద్దాం. చూసే ముందు ఇంకా మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. సిబిఎస్ఈ 10th క్లాస్ రిజల్ట్స్ అనేది మనకి ఈరోజు డిక్లేర్ అయితే చేసేసారండి. సో యాక్చువల్లీ మనకి ప్రీవియస్ ఇయర్ తీసుకున్నట్టయితే మామూలుగా మేలో అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారండి. సో ఇయర్ మనకి ఒక 1 month ముందే అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారండి. సో ఆ రిజల్ట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో మనం ఇప్పుడు ఈ రిజల్ట్స్ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, సో అఫీషియల్ వెబ్సైట్స్ వచ్చేసి cbse.gov.in అనే వెబ్సైట్ ఉందండి. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ రిజల్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలానే ఇంకో వెబ్సైట్ కూడా ఉందండి. సో ఈ వెబ్సైట్ అనేది మీకు స్లో అవ్వడం లేకుంటే సర్వర్ డౌన్ అవ్వడం లాంటివి అయితే మీరు సెకండ్ వెబ్సైట్ కూడా ఉందండి, results.cbse.nic.in అయితే ఉంది. సో ఈ వెబ్సైట్లో కూడా మీరు మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో రిజల్ట్స్ మనం ఎలా చెక్ చేసుకోవాలనేది ఒకసారి మనం లైవ్లో అయితే ఒకసారి చూద్దామండి. సో మీరు మీ రిజల్ట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు సింపుల్గా క్రోమ్లోకి వెళ్ళిపోండి. సో క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు CBSE 10th రిజల్ట్స్ 2026 అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఉంటుందండి. సో సెకండరీ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్లాస్ 10th రిజల్ట్స్ అనౌన్స్డ్ అని ఉంటుందండి. సో దీని మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి ఇక్కడ 3 లింక్స్ అనేది ఉన్నాయండి. సో ఈ 3 లింక్స్లో మీరు ఏ లింక్ క్లిక్ చేసినా మీకు డైరెక్ట్ ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఎంటర్ యువర్ రోల్ నంబర్. సో మీ రోల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ స్కూల్ నంబర్, మీ స్కూల్కి సంబంధించిన నంబర్ ఉంటుందండి. సో ఆ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో అలానే ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలానే ఎంటర్ అడ్మిట్ కార్డ్ అంటే మీ ఆల్ టికెట్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించిన రిజల్ట్స్ అనేది ఇక్కడ మీకు షో అవుతాయి. సో ఇదండి మనకి 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనకి లైవ్గా. గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ అనేది మనకి 93.70% అయితే ఉంది. సో మరోసారి సత్తా చాటిన బాలికలు. సో సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది మనకి February 17th నుంచి March 10th వరకు అయితే జరిగాయండి. దాదాపు మనకి 25 lakhs మెంబర్స్ అయితే ఎగ్జామ్స్ అనేది రాశారు. సో వాళ్ళకి ఇప్పుడు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. సో phase 2 అనేది ఎవరైతే ఇంప్రూవ్మెంట్ రాద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు phase 2 అనేది May 15th నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. సో అలానే మనకి క్లాస్ 12కి సంబంధించిన రిజల్ట్స్ అనేది సో May 2nd వీక్లో అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మీ భవిష్యత్తు కోసం తదుపరి అడుగు ఏంటి అనేది మీరు ఇంకా చాలా మంది కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉంటారండి. సో నెక్స్ట్ మనం ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో కన్ఫ్యూజన్ నుంచి మీకు క్లారిటీ రావడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే మీరు కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ గైడెన్స్ అండి. సో మీరు నెక్స్ట్ మీ కెరియర్ ఎలా ఉండబోతుందని కంప్లీట్ కెరియర్ గైడెన్స్ అనేది మా మెంటర్స్ ఉంటారు, వాళ్ళు మీకు ఇస్తారండి. సో ఇదంటే ఇవాళ వీడియో సిబిఎస్ఈ 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే సిబిఎస్ఈకి సంబంధించిన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసుంటే వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.